గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిథి నవమి సాయంత్రం 5:56 తదుపరి దశమి నక్షత్రం భరణి ఉదయం 10:55 తదుపరి కృతిక వర్షం రాత్రి 10:39 నుంచి 12:12 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:47 నుంచి 1:38 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 అమృత గడియలు ఉదయం 6:17 నుంచి 7:50 వరకు రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే జీఎస్టీ కుంభకోణంలో సోమేష్ పై కేసు వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో సిసిఎస్లో నమోదు చేశారట. ఎఫ్ఐఆర్లో 5వ నిందితుడిగా పేరు అక్రమాలకు స్పెషల్ ఇనిషియేట్స్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారట. మను మకుటం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం సాధించారు. షూటింగ్లో కాస్యం సాధించిన బాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. పడి లేవడం అంటే, పోయిన చోటే వెతుక్కోవడం అంటే, ఓటమిని విజయానికి నూపనంగా మార్చుకోవడం అంటే సమాధానం కోసం మను బాకర్ వైపే చూడాలి. గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన 3 ఈవెంట్లోనూ ఫెయిలవ్వగా ప్రదర్శన చేసి అవమాన భారం ఎదుర్కొన్న ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అత్యున్నత వేదికలో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడింది అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. నెలాఖరులోగా ₹1,00,000 లోపు రుణమాఫీ అని చెప్పేసి వార్తిచ్చారు. ఆగస్టులో ₹2 లక్షల లోపు మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి 2014లో సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ చేయడం జరిగిందట. ఇటు జ్వరాలు అటు బదిలీలు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. విజృంభిస్తున్న డెంగ్యూ కేసులు ఈ నెలలోనే 700లకు పైగా కేసులు నమోదు కావడం జరిగిందట. వచ్చే 2 నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో నెల రోజులుగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా బాధితుల సంఖ్య అంతవరకు రాష్ట్రంలో 1,078 కేసులు నమోదైతే ఒక్క జూలైలోనే 700లకు పైగా నమోదవ్వడం గమనార్హం అని చెప్పేసి దీనిపై వైద్యారోగ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయట. సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్లో 3 విద్యార్థులు దుర్మరణం చెందారు. సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు. వృత్తుల్లో తెలంగాణ యువతి తాన్యా సోని ఉన్నారట. నిర్వాహకులు అరెస్ట్, హత్యానేరం కింద కేసు నమోదు చేయడం జరిగిందట. ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా చెన్నై, కోయంబత్తూర్లో త్వరలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. పుడమి గురుతర బాధ్యత భూగురుత్వాకర్షణ శక్తితో గురుగ్రహం పైకి యాత్ర నేడో రేపో తెచ్చుకోనున్న శ్రీశైలం గేట్లు జలాశయానికి వరద పోటెత్తింది అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాలో ఇచ్చారు. ఎన్టీపీసీసీ టు విద్యుత్ తెలంగాణకు కావాలా వద్దా? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారట. కేటీఆర్ వద్ద ఆధారం ఉంటే కమిషన్కు ఇవ్వాలి అంటూ మంత్రులపై నిందలు మోపడం సరికాదు అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారట. మేడిగడ్డ కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో ఉన్నది బరాసాయే అని చెప్పేసి ఆయన మాట్లాడారట. మరో వార్తను ఈనాలో చూసుకుంటే ఖమ్మం గంజాయికి గుమ్మం అంటూ ఏఓబీ నుంచే తెలంగాణలోకి ప్రవేశం, ఆపై దక్షిణాది రాష్ట్రాలకు రవాణా, నిఘా విస్తృతం చేసిన అబ్కారీ యంత్రాంగం అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. హైకోర్టులపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ దిగువ కోర్టులు బెయిల్ అర్జీలు పరిశీలించాలి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారట. ఫోన్ల రికవర్లో తెలంగాణ 2వ స్థానంలో ఉందట. 206 రోజుల్లోనే 21,000 ఫోన్లు బాధితులకు అందజేశారట. 300 ఇళ్లు, 1 కరెంటు మీటర్, విద్యుత్ స్తంభాలు లేక కష్టాలు పడుతున్నారు అంటూ మహబూబాబాద్ సంబంధించిన వార్త ఇచ్చారు. బావిలో దూకి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనుగూర్ పట్టణంలో చోటు చేసుకుంది. 6G వేగం రాబోతుంది. ఈ ఏడాది నుంచే పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఐఐటి మద్రాస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం. మైక్రో సెకండ్లో 1 టెరాబైట్ వేగంతో ఇంటర్నెట్ 6Gతో సాధ్యం కానుంది. ఈ దిశగా ప్రపంచంలోని అగ్రదేశాలు పరిశోధనలకు సిద్ధమయ్యాయి.
అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. వారసత్వ కట్టడాలు పరిరక్షణకు కృషి అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎగిరెళ్లిన వారిని తిరిగి రప్పించేదిలా, నేరం చేసి దేశం దాటుతున్న నిందితులు అదుపులోకి తీసుకునే మార్గాలపై పోలీసులు కసరత్తు చేస్తున్నారట. అలాగే ఎగరే ట్యాక్సీలతో కార్గో రవాణా ఆ వివరాలు ఇచ్చారు. అలాగే నేడో రేపో తెచ్చుకొనున్న శ్రీశైలం గేట్లు, బిల్లులకు సొమ్ములేవి, చెల్లింపులకు నిధుల కొరత, పదోన్నతుల్లో జాప్యం, ఇన్ఛార్జీలపైనే భారం, అబ్కారీ శాఖలో తీరు ఈ విధంగా ఉంది, దసరం రూపకల్పనలోనే ఆటంకాలు, రాజధానిలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు, ఆగస్టు 18 లోపు సుభాష్ చంద్రబోస్ అస్థికలు తెప్పించాలి అంటూ ప్రధాని మోదీకి నేతాజీ మనవడి వినతి చేశారట. ఎస్సీ సొసైటీలో సంక్లిష్టంగా బదిలీలు, పదోన్నతులు, న్యాయ వివాదాలతో నిలిచిన తుది నియామక ఉత్తర్వులు, ప్రకృతిని, వ్యవసాయాన్ని ఎలా కాపాడుకోవాలి, సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 30న ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారట. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు నిరాటంకంగా గోదావరి జిల్లాలో ఎత్తిపోత ఆ వివరాలు ఇచ్చారు. వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. పంచాయతీ మాదే, ఈసారి బీఆర్ఎస్ కు ఛాన్స్ లేనట్టే. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారట. కాంగ్రెస్ కార్యకర్తలంతా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి, గెలిపించే బాధ్యతను నాయకులుగా మేం తీసుకుంటాం. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బాధ్యత సరిగ్గా నిర్వర్తించి ఉంటే పంచాయతీలో కొన్ని సీట్లైనా వచ్చేవి. తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ల మధ్య సమన్వయం లేదు. కాంగ్రెస్ సర్కార్తో ప్రజలకు కష్టాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. కష్టాలు వచ్చింది కేసీఆర్ కుటుంబానికి. సెల్ఫీలు, సెల్ఫ్ డబ్బా కోసమే కేటీఆర్ ప్రాజెక్టుల సందర్శన. ఈ నెలాఖరు నాటికి రూపాయలు 1.50 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి నాయకుడు జైపాల్ రెడ్డి అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. మను మురిపించే కాంస్య పథకం గెలిచిన భారత్ షూటర్ మను బాకర్ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే కేటీఆర్ గోబెల్స్ గా పేరు మార్చుకో, మతి భ్రమించే మేడిగడ్డ కుంగుబాటు కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. ఆరోపణలు అబద్ధాలు కాదు, ఆధారాలుంటే పీసీ ఘోష్ కమిషన్కి ఇవ్వండి. కమిషనర్ల కకృతితో నాసిరకంగా నిర్మించడం వల్లే కుంగిపోయాయి. ఉత్తర తెలంగాణ రైతులకు సాగునీటి సమస్య వస్తే దానికి కేసీఆర్ కేటీఆర్లే కారణమని చెప్పేసి ఆంక్షనిచ్చారు. రేపు శ్రీశైలం గేట్లు ఎత్తివేత, ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్ల ప్రవాహం, 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీలకు చేరిన నిల్వ. వరద మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నాగార్జున సాగర్లోకి 53,774 క్యూసెక్లు, 132.01 టీఎంసీలు నిల్వ. నెమ్మదించిన గోదావరి, భద్రాచలం వద్ద ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. సివిల్స్ కళ జల సమాధి అయింది అంటూ ఢిల్లీలో కోచింగ్ సెంటర్ ముప్పు ఘటనలో తెలంగాణ విద్యార్థిని దుర్మరణం చెందారు. భారీ వర్షంతో సెల్లార్లోకి వరద నీటిలో చిక్కుకొని 3 విద్యార్థులు మృతి చెందారు. తానియా సోని మృతితో మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో విషాదం. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాప్ 27K టిక్ అంటూ మరో వార్త ఇచ్చారు. 2వ దశ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ. మొత్తం 58 మంది, 61 లక్షల ఆప్షన్లు. ఎక్కువ మంది టాప్ 27 కాలేజీలకే తొలి ఆప్షన్. కంప్యూటర్ కోర్సులకు 45,000 మంది ప్రాధాన్యత ఇచ్చారట. రూపాయలు 1,000 కోట్ల ట్యాక్స్ స్కామ్ అంటూ మరో వార్త ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖకు 75 సంస్థలు భారీ టోకర వేశాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరు చెప్పి పన్ను ఎగవేత. ఫోరెన్సిక్ ఆడిట్ అంతర్గత విచారణలో గుట్టురట్టు. 11 సంస్థలు ఎగొట్టిన పన్నుల విలువే సుమారు రూపాయలు 400 కోట్లు. అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా. సిసిఎస్ లో కేసు నమోదు చేశారు. నిందితుల్లో మాజీ సీఎస్ సోమేష్ తెలిపారు. వైభవంగా లాల్ దర్వాజ్ బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి భట్టి. బంగారు బోనం సమర్పించిన మంత్రులు పొన్నం, కొండ సురేఖ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 31న కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ఈ నెల 31న సాయంత్రం రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారట. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయనున్నారట. నేడు రేపు నీట్ రాష్ట్ర ర్యాంకులు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. 1-2 రోజుల్లో రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులు వెలువడనున్నాయి.
కాలేజీ వర్సిటీ వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. 3 రోజుల కిందటే నీట్ సంవరించిన ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే అని చెప్పేసి ఆ వివరాలను పూర్తిగా సాక్షులు ఇచ్చారు. మహాలక్ష్మి దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు. ఆర్టీసీలో కొత్తగా 2 కేటగిరీల బస్సులు రోడ్డెక్కబోతున్నాయట. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డిలాక్స్ బస్సులు, నగరంలో మెట్రో డిలాక్స్ బస్సులు అందుబాటులోకి రానున్నాయంట త్వరలో. ఇక్కడ పులి అక్కడ కాలి. అమరాబాద్ పరిధిలో పులులు పెరుగుతూ వస్తుంటే కన్వళ్లలో ఒక్కటి కూడా కానరాని పరిస్థితి ఉందట. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి పులులు ఇటువైపు వస్తున్నా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం లేదు. నేడు ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇచ్చారు. సాక్షులు మరికొన్ని వార్తలు చూసుకుంటే, చీర్ ఫర్ భారత్, ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి మోదీ ప్రజలకు పిలుపునిచ్చారట. బెయిల్ పై సేఫ్ గేమ్ వద్దు. బెయిల్ ఆర్చీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు సేఫ్ గేమ్ ఆడుతున్నారని సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారట. చైనాలో భారీ వర్షాలు. చైనాలో ఉనాన్ ప్రావిన్స్ లో భారీ వర్షాలతో భవనం కొట్టుకుపోయిన ఘటనలో 15 మంది చనిపోగా 6గురికి తీవ్ర గాయపడ్డారట. ఆదాయ పన్ను ఆదా ఎలా అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ఆదాయ పన్ను పాత కొత్త విధానాల్లో ఏది అనుకూలం, ఇందుకు సంబంధించిన వివరాలపై ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇచ్చారు. మహిళల జట్టుకు షాక్. ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్ శ్రీలంక చేతిలో ఓడింది భారత్. భారత్దే టీ20 సిరీస్ 2వ మ్యాచ్లోనూ శ్రీలంకపై విజయం రాణించిన రవి బిష్ణోయ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే అంటూ ఆర్ కృష్ణయ్య తెలిపారు. అలాగే గౌడ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారట. జానపద కళలను పరిరక్షిస్తాం శ్రీ త్యాగరాయ గానసభ కార్యవర్గం అధ్యక్షుడు కళ జనార్దన్ మూర్తి తెలిపారట. మరుగున పడిపోతున్న సాంప్రదాయ జానపద కళలను పరిరక్షించేందుకు తమ వంతు కృషి చేస్తామని శ్రీ త్యాగరాయ గానసభ కార్యవర్గం అధ్యక్షుడు కళ జనార్దన్ మూర్తి హామీ ఇచ్చారట. వైభవంగా లాల్ దర్వాజా బోనాలు, కొలికిరాని గురుకుల బదిలీలు అంటూ మరో అంశాన్ని ఇచ్చారు. ప్రక్రియ దాదాపు పూర్తయిన పెండింగ్లోని పోస్టింగ్లు. ఎస్సీ గురుకుల సొసైటీలో కోర్టు కేసులు ఇతర సమస్యలతో పెండింగ్ పడుతున్నాయట. మైనార్టీ సొసైటీలో అడ్డగోలు కేటాయింపులపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అలాగే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి. అలాగే ఎన్టీపీసీ విద్యుత్ అక్కర్లేదా తెలంగాణకు, ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్రం పట్టించుకోవడం లేదు. రామగుండంలో STPP2 ప్రాజెక్టు PPAపై అలసత్వం. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. కాంగ్రెస్ పాలనలో గాడి తప్పిన శాంతి భద్రతలు. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మోటార్లకు మీటర్లపై సీఎం అబద్ధాలు. అసెంబ్లీలో తప్పుదోవ పట్టించారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ మాట్లాడారు. నేడు అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ, ప్రశ్నోత్తరాలు రద్దు అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. ఏబీఏపీ జాతీయ కార్యదర్శిగా తిరుమల రావు అప్పులు తీర్చలేక బలవన్మరణం చెందారు. బూర్గంపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. కుక్కల దాడి 41 గొర్రెలు మృతి చెందాయి. షమీర్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలనపాక ఒకప్పుడు జైన విద్య కేంద్రం, వెలుగు చూసిన శాసన ఆధారం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రుణం ఇచ్చింది మాపికి వద్దంది. రైతు రుణమాఫీ అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కొచ్చిందట. ఫ్యాక్స్ల బలోపేతం కోసం టేస్కాప్కు ₹5,000 కోట్లు రుణం మంజూరు చేసిన ఎన్సీడీసీ ఆ సొమ్మును రుణమాఫీకి వినియోగించరాదని షరతు విధించిన వైన ఎన్సీడీసీ రుణాన్ని మాఫీకి సర్దుబాటు చేద్దామనుకున్న సర్కార్ ఆశలన్నీ అడియాశలయ్యాయి అంటున్నారు. 10th విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన కాచిగూడలో చోటు చేసుకుంది. యాదాద్రి భక్తులకు మెరుగైన రవాణా వసతి, హైవేపై రిక్వెస్ట్ స్టాంపులు ఆర్టీసీ ఎండీ సంజన హామీ ఇచ్చారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. క్యాన్సర్ను జయించి శిశువుకు జన్మనిచ్చి అంటూ వార్త ఇచ్చారు. గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యులు భరోసా ఇచ్చారు. పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి జాగ్రత్తగా తొలగించి ఫ్రీజ్ చేసిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెట్టిన వైద్యులు పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు.
మనుబోని అంటూ 10 మీటర్ల ఎయిర్ పిస్టళ్లలో కాంస్యం సాధించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం. పివి సింధు, శ్రీజ, నిఖత్ ముందంజ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఎల్లుండిలోగా నేను విదేశాల నుంచి రాగానే ₹2 లక్షల రుణమాఫీ చేస్తాం అంటూ ఆ వార్త ఇచ్చారు. రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటాం. అధికారం పోయిన బాధ తండ్రి కొడుకులకు ఇంకా తగ్గలే. కేసీఆర్, కేటీఆర్ మధ్య సమన్వయం లేదు. 2014లో జైపాల్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ గెలిచేది. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించడంలో ఆయనదే కీలక పాత్ర. అప్పటి స్పీకర్ మీరా కుమార్ను ఒప్పించారు. ₹10 కోట్లతో కల్వకుర్తికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, హైదరాబాద్ కల్వకుర్తి మధ్య 4 వరుసల రహదారి. కల్వకుర్తిలో జైపాల్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సెంట్రలైజ్డ్ కిచెన్లతో మధ్యాహ్న భోజనం పైలట్ ప్రాజెక్ట్గా కొడంగల్లో, తర్వాత రాష్ట్రమంతా అరే రామ అరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారట. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలు, మాజీ సీఎస్ సోమేష్ పై కేసు. 2 వాణిజ్య పనుల అధికారులపైన ఎఫ్ఐఆర్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్. జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్ఫ్రూట్ క్రెడిట్స్ ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు. సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పనుల శాఖ అని చెప్పేసి వివరాలిచ్చారు. బోనం ఎత్తిన భాగ్యనగరం, హైదరాబాద్లో ఘనంగా ఉత్సవాలు. పాత బస్సులో అంబరాన్ని అంటిన వేడుకలు. లాల్ దర్వాజ్ గుడికి పోటెత్తిన భక్తజనం. అమ్మవారి సన్నిధిలో ప్రముఖులు పూజలు నిర్వహించారు. ఆశలు జల సమాధి అంటూ అభిరాలిచ్చారు. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి భారీగా పోటెత్తిన వరద నీరు. రేపు శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేత అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. ప్రాజెక్టుకు 4.41 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. జూరాల సుంకేశులు నుంచి భారీగా వరద. ఈసారి జూలైలోనే తెచ్చుకోనున్న గేట్లు. నాగార్జున సాగర్కు 62,000 క్యూసెక్లు. కాళేశ్వరం కట్టినప్పుడు కూలినప్పుడు అధికారంలో మీరే. మేటిగడ్డలో నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ పోయాలి, మీ నెత్తిన పోయాలా అంటూ మంత్రి ఉత్తమ్ మాట్లాడారట. వైద్య శాఖలో యూనియన్ నేతలకు బదిలీలు. ఆఫీస్ బేరర్ లేఖలతో ట్రాన్స్ఫర్ ఆపుకున్న వారిపై వైద్య శాఖ కొరడ. సుమారు 250 మంది నేతల ఆఫీస్ బేరర్ లేఖలు రద్దు అయ్యాయట. తెలంగాణకు కరెంటు వద్ద అంటూ మరో అంశాన్నిచ్చారు. ఎన్టీపీసీ 4 సార్లు లేఖలు రాసినా ఎందుకు స్పందించారు అంటూ మీ అలసత్వంలో 2400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది. సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రామగుండం ఎన్టీపీసీ2 ప్రాజెక్టు పీపీఏకు ముందుకు రావడం లేదని వెల్లడించారు. కేంద్రం సహకరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారట. దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి, డిపాజిట్ కూడా దక్కనివ్వమంటూ మార్చిలీస్ గోడ మీది పిల్లి అక్బరుద్దీన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే రుణమాఫీ గందరగోళం అంటూ వార్తిచ్చారు. మాఫీకి మరో వాయిదా, ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తా అంటూ సీఎం తెలిపారు. కల్వకుర్తిలో 2 సార్లు నొక్కి చెప్పిన రేవంత్ 2వ తేదీ నుంచి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చాక మాఫీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అంటే 15 ఆగస్టులోపు పూర్తి కానట్టేనా? రైతుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు. కాళేశ్వరం సిస్టమ్ను వాడుకుంటాం. నిఖత్ తొలి పంచ్. పారిస్ ఒలింపిక్స్లో తిరుగులేని తొలి అడుగు. జర్మనీ బాక్సర్పై 5తో ఘన విజయం. మోసాలతో అధికారం, అబద్ధాలతో పాలన. కాంగ్రెస్ అంటేనే వంచన అంటూ ఎల్ఆర్ఎస్ పై మాట తప్పినందుకు క్షమాపణ చెప్పాలి అంటూ రుజువు లేకుండానే ఎల్ఆర్ఎస్ అమలు చేయాలి ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారట. కోచింగ్ సెంటర్లో జల సమాధి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా మొరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతుల పేరిట షుగర్ ఫ్యాక్టరీ రుణాలు, 100 మందిని మోసగించిన మాగి ఫ్యాక్టరీ రుణమాఫీ మెసేజ్లు చూసి అవక్కైనారు అన్నదాతలు. సిఓఈటీ యూజీ ఫలితాలు విడుదల. ఎటకేలకు విడుదల చేసింది ఎన్టీఏ. మరో 2 రోజులు వానలు. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రిలో వరద తగ్గుముఖం. కృష్ణమ్మ ఉగ్రరూపం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सिया वियोग में भटके राम, पशु पक्षी से पूछे राम,
भजले प्यारे सीताराम। मिले जटायु पूछे राम, है रावण ले गया सीताराम। किष्किंधा तब आई मन भजले प्यारे जय जय राम। सुग्रीव को मित्र बनाए राम, बालिका वध कीन्हे राम। सागर तट पर पहुँची बोलो श्री राम जय जय राम। हनुमत को लंका भेजे राम, मुंदरी दीन है सीताराम। सीता की खबरिया पाई बोलो श्री राम जय जय राम। है सागर से तू बनाए राम, सीना संग लंका पहुँचे राम। है रावण को ललकारी मन भजले प्यारे सीताराम। रावण को फिर मारे राम, सिया को वापस पाए राम। विभीषण राजा बनाए बोलो श्री राम जय जय राम।
ऋषि मुनि हर्षाए राम। है जन जन खुशी मनाए राम। अवधपुरी फिर आए राम। मन जप ले प्यारे सीताराम। गुरु वशिष्ठ बुलाए राम। राज तिलक करवाए राम। है अवधपुरी हर्षाए राम। मन बजले प्यारे सीताराम। जन जन पर दया लुटाए राम। है प्रजा का प्यार पाए राम। जन जन की सुधि है लेती राम। मन बजले प्यारे सीताराम। ज्योति है करती वंदन राम। मुनीन्द्र ने कलम चलाई राम। है सबके प्राणन प्यारे राम। बोलो श्री राम जय जय राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम। नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम। पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం.
ఈనాలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇందూరు ప్రణమిల్లి అంటూ వార్తొచ్చారు. తన ఇష్ట దేవతలను కొలుస్తూ ఇందూరు భక్తజనం పులకించిపోయింది. ఆపదల నుంచి అందరినీ కాపాడాలని వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి పాడి పంటలు పండించి పోచమ్మ తల్లి అంటూ పూజించారు. విశేష పదార్థం సరి కోసం పోటీ పడ్డారు. ఆ వివరాలు ఇచ్చారు. ఘనంగా ఊర పండుగ చిన్నసంద్రంగా మాన నగర వీధులు. సిబ్బంది ఇష్టరాజ్యం, అధికారులు చోద్యం. అనుమతి లేని నిర్మాణాలకు విద్యుత్ మీటర్లు మంజూరు. ఇల్లు భవనం ఏదైనా టీజీ బీపాస్ ద్వారా అనుమతి ఉండి నిర్మిస్తేనే మీటర్లు కేటాయించాలని మున్సిపల్ శాఖ నుంచి 2021 ఫిబ్రవరి 4న ఆదేశాలు వచ్చాయి. ఇంత స్పష్టంగా ఆదేశాలున్న తుంగలో తొక్కి జారీ చేశారు అంటూ వార్తిచ్చారు. రైలు రానంటుంది, బస్సులో పొమ్మంటుంది. బోధన్ వాసులకు మళ్లీ నిరాశ. బోధనకు ఉన్న రైలుతో పాటు కొత్తవి పొడిగించామని విజ్ఞప్తి చేస్తే ఉన్న రైలు రద్దును పొడిగిస్తుంది రైల్వే శాఖ. ట్రాక్ అభివృద్ధి పనిలో భాగంగా గత మార్చి నుంచి నిలిపివేసిన రైళ్లను సెప్టెంబర్ వరకు రద్దు కొనసాగుతున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో బోధన్ కాచిగూడ, మహబూబానగర్, బోధన్ కరీంనగర్ రైలు సెప్టెంబర్ 2 వరకు రావు. అప్పటి వరకు బోధన్ వాసులు అధిక ధరల సమయం వేచిస్తూ బస్సులో వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అలాగే నేటి ప్రజావాణి రద్దు. ప్రజల సమస్యలు పరిష్కార వేదిక కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి సోమవారం రద్దు చేశారు. ప్రభుత్వ బోనాల పండుగ నేపథ్యంలో సెలవు రోజుగా ప్రకటించినందున కార్యక్రమం నిర్వహించడం లేదని, వచ్చే వారం నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ అధికారులు పేర్కొన్నారు. నూతనంగా ఈ స్టోర్ విధానం ఎస్సీ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించేందుకు ఈ స్టోర్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్ తెలిపారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో నగర పరిధిలోని అన్ని డివిజన్లోని భాజపా గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారట. ఎస్ఆర్ఎస్కి తగ్గిన ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. ప్రాజెక్టులకి ఎగువ నుంచి 22,846 క్యూసెక్ల వరద చేరుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. మిషన్ భగీరథ సర్వే పూర్తి. 2.74 లక్షల ఇళ్ల వివరాలు యాప్లో నమోదు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కుళాయి ఉందా, నీరు వస్తుందా తదితర వివరాలతో చేపట్టిన సర్వే జిల్లాలో పూర్తయింది అనే అంశాన్ని ఇచ్చారు. అధికారులు నిర్లక్ష్యం, రుణమాఫీకి దూరం. వివరాలు ఆన్లైన్ చేయకపోవడంతో 156 మంది రైతులు ఇబ్బంది పడుతున్నారట. సిరికొండ, తుంపల్లి సహకార సంఘాల్లో అధికారులు నిర్లక్ష్యంతో 156 మంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి దూరమయ్యారు. రైతులకు ₹2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం ప్రకటించిన కటప్ తేదీ డిసెంబర్ 9 కంటే ముందే పంట రుణాలు తీసుకున్నప్పటికీ సొసైటీ అధికారులు రుణ ఖాతాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయలేదు. దీంతో రైతుల రుణమాఫీకి దూరమయ్యారు అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. నీరు నిలిచిందో పంట చేజారు. వరుస వానలతో పొంచి ఉన్న ముప్పు. ఎడతెరిపి లేని ముసురు వానలతో పంట చేలలో నీరు నిలుస్తుంది. ఆ వివరాలు ఇచ్చారు. ఆట పాటల అంగన్వాడీ ప్రణాళికలతో కృత్యాధిత బోధన. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు మానసిక, శారీరక, సాంఘిక వికాసం, చురుకుదనం పెంపొందించేందుకు మాస ప్రణాళిక ప్రకారం పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారట. అవగాహన లేక లబ్ధి పొందక PFSYకి చాలా మంది దూరమయ్యారు. ఆ వివరాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పోటీలో పథకాల పంట. ఆగస్టు 3 నుంచి క్యారం పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి 6 వరకు మందుల హనుమాన్లు స్మారక రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతం సంతోష్ ఆధ్వర్యం ప్రకటనలు తెలిపారు. మహిళా, పురుషులు సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు ఉంటాయని తెలిపారు. భీమ్గల్ JBN గార్డెన్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఆగస్టు 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకి నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ని సంప్రదించాలని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నటేశ్వర శర్మకు సన్మానం నిర్వహించారు. ఇంటి నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్, ప్రయాణానికి ఇబ్బందులు, నాణ్యత తేలిపాయ. ఘనంగా యోగా కేంద్ర వార్షికోత్సవాలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. కాల్ చేసి బెదిరించి సింగంపల్లి గ్రామానికి చెందిన భూమేష్కు ఓ అపరిచితుడు ఫోన్ కాల్ చేసి భయపెట్టాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం అంటూ ఆ వివరాలను ఇచ్చారు. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఊరంతా కలిసి అమ్మను కొల్చి నగరంలో ఘనంగా ఊర పండగ. గ్రామ దేవతలకు కొల్చేందుకు బారులు తీరిన భక్తులు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నత్త నడకన పంటల నమోదు. క్రాప్ బుకింగ్ చేయడంలో ఏఈఓల నిర్లక్ష్యం. సాగవుతున్న పంటలకు నమోదుకు వ్యత్యాసం. ఫలితంగా వెనుకబడిన జిల్లాలు అంటున్నారు. గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు. నేడు ప్రజావాణి బంద్. నిజామాబాద్ రిజియన్కు 64 EV బస్సులు.
పల్లె పోరుకు అడుగులు స్థానిక ఎన్నికల నిర్వహణకు మొదలైన ప్రక్రియ సీఎం ప్రకటనతో ఏర్పాట్లలో పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల్లో 6 నెలలుగా ప్రత్యేక పాలన రిజిస్ట్రేషన్లపై చర్చోపచర్చలు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఆర్ఓబి వద్ద చిమ్మ చీకట్లు, మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద లైట్లు లేక అవస్థలు పడుతున్నారు. గుంతలమయమైన అప్రోచ్ రోడ్డు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అనే అంశాన్ని ఇచ్చారు. పెరుగుతున్న ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం శ్రీరామ్ సాగర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 20,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. విద్యుత్ శాఖలో ఈ స్టోర్ పేపర్ వర్క్ లేకుండానే సామాగ్రి తీసుకునే సదుపాయం ఎస్సీ రవీందర్ వెల్లడించారు. రాష్ట్ర స్థాయి త్వైకంలో జిల్లాకు పథకాలు వచ్చాయి. అపూర్వ సమ్మేళనం నిర్వహించారు బాల్కొండలో. మున్నూరు కాపులు అన్ని రంగాలు రాణించాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సీడ్ బాల్స్ తయారీ మండలంలోని మోతి గ్రామంలో ఆదివారం స్వచ్ఛంద సంస్థ 7 ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆధ్వర్యంలో సీడ్స్ బాల్స్ తయారు చేసినట్లు ఎన్జిఓ ఫౌండర్ జీవన్ నాయక్ తెలిపారట. నేడు బోధన్కు చాగంటి కోటేశ్వరరావు రానున్నారట. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త వేదమూర్తులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు బోధన్ పట్టణానికి సోమవారం రానున్నారట. మెడికల్ కాలేజ్కి విశ్రాంత ఉద్యోగి పార్థివదేహం బాధిత కుటుంబానికి ఆసరగా 3 నుంచి రాష్ట్ర స్థాయి క్యారం పోటీలు నిర్వహించనున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. సర్వరోగ నివారణగా యోగా, ఐజీపేట సైబర్ మోసానికి యత్నం, అపరిచిత వ్యక్తి బెదిరింపు ఫోన్ కాల్, అప్రమత్తంగా వ్యవహరించిన సింగంపల్లి వాసి, పోలీసుల దృష్టికి ఫోన్ కాల్ వ్యవహారం అంటూ ఆవిరాలిచ్చారు. క్రైమ్ కారణం చూసుకుంటే రోడ్డు ప్రమాదంలో ఒక మృతి చెందిన ఘటన బీపీపేటలో చోటు చేసుకుంది. రేకుల షెడ్డు దగ్ధమైన ఘటన బాన్స్వాడ, విద్యార్థి అదృశ్యమైన ఘటన నవ్విపేటలో చోటు చేసుకుంది. గ్రామ హద్దురాళ్ల తొలగింపు, ఇసుక టిప్పర్లో పట్టివేత జరిగింది. ఆలయంపై కూలిన చెట్టు, ఈ ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ఆవిరాలిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తుంటే ఘనంగా ఊర పండగ నగరంలో గ్రామ దేవతలకు ఘనమైన పూజలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకునేందుకు పోటెత్తారు భక్తులు. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కదలికలు అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. బోధన్, కమ్మర్పల్లి, వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు ఎంపిక దాదాపు ఖరారైంది. వారం రోజుల్లోపు ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో మిగతా కమిటీ చైర్మన్లు నియామకం అని చెప్పేసి చెప్తున్నారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం జిల్లాలో గణనీయంగా పంటల సాగు పెరుగుతుంది. ఇప్పటివరకు 1,51,643 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు రైతులు అనే అంశాన్ని ఇచ్చారు. నిక్కత్ ఫస్ట్ పంచాదర్స్ ఒలింపిక్స్లో తొలి విజయాన్ని నమోదు చేసిన నిక్కత్ చరణ్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ జిల్లాకు చెందిన నిక్కత్ చరణ్ ఒలింపిక్స్లో తన సత్తా చాటింది. రౌండ్ 32లో తన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రౌండ్లో కొద్దిగా తడబడ్డ నిక్కత్ చరణ్ తర్వాత 2 రౌండ్లలో తనదైన పంచులతో ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. 50 కేజీల విభాగంలో పోటీపడ్డ నిక్కత్ చరణ్ తన ప్రత్యర్థి జర్మనీకి చెందిన మాక్సీ రెఫెర్ల యునానిమస్ డిసిషన్ 5తో నెగ్గింది. నిక్కత్ చరణ్ మొదటి విజయం సాధించడం పట్ల జిల్లాకు చెందిన బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నిక్కత్ చరణ్ విజయం పరంపరం కొనసాగాలని కోరారట. రోడ్డుపై కుంగిన కల్వర్ట్, గుమ్మరియాలలో కుంగిన కల్వర్ట్ రాకపోకలకు అంతరాయం, పట్టించుకొని అధికారులు అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు, అప్రమత్తంగా ఉండాలి. బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, టైఫాయిడ్, చికెన్ గున్యా బారిన పడుతున్న ప్రజలు, రోగులతో కిక్కిరిసిపోతున్నాయి ఆసుపత్రులు. అధ్వానమైన డ్రైనేజీలతో ఇబ్బందులు పడుతున్నారు. దీని పట్ల అధికారులు పట్టించుకోలేదు అనే అంశాన్ని ఇచ్చారు. గ్రామాలలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఆదివారం రోజున ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పులే ఘనంగా ఊర పండగ, జనసంద్రమైన ఇందూర్, ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు, సరి కోసం పోటీపడ్డ భక్తులు అంతా సరిగ్గా ఉండాలని చెప్పేసి పూజలు చేసి మొక్కుకోవడం జరిగింది. సర్కారీ దవాఖానా కిటకిట, విస్తరిస్తున్న విష జ్వరాలు, పెరుగుతున్న రోగులు. నిజామాబాద్ జీజీహెచ్కు 1700కు పైగా ఓపీ నమోదయ్యాయట. కేసీఆర్తోనే రైతులు సంతోషం అంటూ బట్టాపుల్లో కేసీఆర్ వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారట. ముసురు వాన, వారం రోజులుగా మబ్బులు. అవినీతి అధికారులు జాగ్రత్త, లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారట. అడుగుకోకుంటా చందూర్ లక్ష్మపూర్ దుస్థితి, ప్రయాణికులకు నరకయాతన కనిపిస్తుందట.
జాతీయ త్వైకండ పోటీలో జిల్లా క్రీడాకారులు ఊర పండుగకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసు సిబ్బంది. ఘనంగా బోనాల ఊరేగింపు. బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉండాలి, కూర్చుని కాపాడుకోవడమే బీజేపీ లక్ష్యం. 10వ తరగతి విద్యార్థి ఆదృశ్యమైన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. న్యాయవాదికి సన్మానం నిర్వహించడం జరిగింది. శంకర్నగర్లో ఆవిర్భావాలు ఇచ్చారు. ఆదర్శ పాఠశాలలో శిక్షా సంపత్, సబ్కా సాత్ సబ్కా వికాస్ వట్టి బూటకం, డ్యూయట్ అజీబ్ పురుగు మందులు ఆవిష్కరణ. విద్యారంగానికి నిధులు పెంచాలి, పోలీసులమంటూ బెదిరింపు కాల్ ₹10,000 పంపాలని డిమాండ్ చేశారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.